అందరికీ నమస్కారం. ఈ వేదికలను అలంకరించినటువంటి విద్యావేత్తలకు, నిరుద్యోగ మిత్రులకు, తెలంగాణ ఉద్యమకారులకు, మేధావులకు, అన్ని సంఘాలకు సంబంధించినటువంటి విద్యార్థి నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన తెలంగాణకు ఒక గుణం ఉంటుంది. ఏదన్నా ప్రజలకు ఇబ్బంది వచ్చిందంటే ఖచ్చితంగా అందరం ఒక దగ్గరికి వస్తాం. ఇవాళ ఈ రౌండ్ టేబుల్ కూడా అటువంటిదే. నిన్నగాక మొన్న ఒక జడ్జిమెంట్ వచ్చింది. దీంట్లో ఏమంటారంటే స్థానికత అనేటటువంటి అంశాన్ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్నటువంటి సెక్షన్ 7లో ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందో దాంట్లో ఉన్నటువంటి 3 పాయింట్స్ని కూడా కలిపి చూడాలి అని అంటారు జడ్జి గారు. కలిపి చూడాలి, విడివిడిగా చూడొద్దు, కలిపి చూడాలి అని అంటారు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే మనకు డైరెక్ట్గా తీవ్రంగా మనకు నష్టం జరుగుతుంది. మన విద్యార్థులకు, మన నిరుద్యోగ యువతకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఇందాక తమ్ముడు నాగేందర్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఇప్పుడు కాదు 600 ఏండ్ల నుంచి మన దగ్గర లొల్లవుతుందని. అది 100% వాస్తవం. దాదాపు 13వ శతాబ్దంలో నార్త్ ఇండియా వైపు నుండి వచ్చినటువంటి బహమనీయులందరూ కూడా డక్కన్ పీఠభూమిని అంతా ఆక్రమించుకుంటున్నటువంటి సందర్భంలో డక్కన్ పీఠభూమి దగ్గరికి వారు వచ్చి ఉంటారు. వారిని ఫస్ట్ వచ్చినటువంటి వారిని డక్కనీస్ అంటారు. ఆ తర్వాత ఇంకొక 50-60 ఏండ్లకు మళ్ళీ కంటిన్యూస్గా ఇన్ఫ్లక్స్గా వస్తూ ఉంటారు. ఆ తర్వాత నార్త్ నుండి ఇటు వచ్చినటువంటి వారందరినీ కూడా అపాకీలు అని అంటారు అన్నట్టు. ఏం జరుగుతుంది అని అంటే ఈ బహమనీయుల రాజ్యంలో డక్కనీస్కి, అపాకీస్కి ఆనాడే అంటే 13-14వ శతాబ్దం నుంచే డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. నేను లోకల్ అంటే నేను లోకల్ అని, స్థానికులకే అవకాశాలు ఇవ్వాలని చాలా డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్ ఎంత దూరం పోతుందంటే కంప్లీట్గా బహమనీయ సామ్రాజ్యమే కూలి కుప్పైపోయి 5 సామ్రాజ్యాలుగా విడిపోతుంది. విడిపోయిన అందులో ఒకటే మన గోల్కొండ సామ్రాజ్యం. మన గోల్కొండకు తర్వాత కులీ కుతుబ్షాలు వస్తారు. వాళ్ళు ఈ పాఠం నేర్చుకుంటారు. లోకల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది అనే పాఠం నేర్చుకొని కులీ కుతుబ్షాల టైంలో అక్కన్న మాదన్న గారులను, అట్లనే మన భక్త రామదాస్ గారు లాంటి వాళ్ళను, అట్లనే అనేక మందిని కూడా వారి యొక్క పరిపాలనలో భాగం చేసుకొని సామరస్యంగా పరిపాలన చేస్తూ ఉంటారు. కులీ కుతుబ్షాలు పోతారు, తర్వాత మళ్ళీ అసఫ్ జాహీలు వస్తారు. అసఫ్ జాహీలు వచ్చేటటువంటి సమయానికి ఏమవుతుందంటే అఫీషియల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది పర్షియన్ పోయి ఉర్దూ వస్తుంది. అది వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇటు మళ్ళా నార్త్ ఇండియా వైపు ఉర్దూను అలీగర్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్లో అప్పుడే నేర్పడం మొదలు పెడతా ఉంటారు. సో అక్కడ ఉర్దూను పాఠ్యాంశంగా, భాషగా నేర్చుకున్నటువంటి అనేక మంది ఇక్కడ మన అసఫ్ జాహీల దగ్గరికి కొలువుల కోసం వస్తారు. వాళ్ళకి ఇంపార్టెన్స్ వస్తుంది. అప్పుడు మళ్ళీ గొడవ అవుతుంది. గొడవ అయితే 1868లోనే 1868లోనే ఆనాడు ఉన్నటువంటి అసఫ్ జాహీలు స్థానికంగా ఉన్నటువంటి వారి యొక్క హక్కుల్ని కాపాడడం కోసం ఆనాడే నిబంధనలు రూపొందిస్తారు. ఎందుకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి జాబ్స్లో అని. 1868, నాట్ టుడే, 1868. కానీ మన కర్మ ఏందో తెలియదు కానీ 1868 నుంచి మళ్ళా 1919 వరకు 1919 వరకు కూడా అవి అమలు కావు వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వులు. మళ్ళా గొడవ అయితేనే ఉంటుంది. అప్పుడు 1919లో ముల్కీ నిబంధనలను తీసుకొస్తారు. ఆ ముల్కీ నిబంధనలు ఏంది, 15 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి. అంతేకాదు అప్పుడు ఎట్లుండే అంటే ఇక్కడ ఉండడం కాదు, నేను వేరే ప్రాంతానికి, మా సొంత ప్రాంతానికి మళ్ళీ వెళ్ళను అని అఫిడవిట్ రాసిచ్చిన వాళ్ళకు మాత్రమే ఆనాడు అవకాశాలు ఇచ్చారు 1919లో. అవి కూడా ఇంప్లిమెంట్ కావు. 1935 దాకా వస్తుంది, మళ్ళీ గొడవ అయితేనే ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి నిబంధనలు ఇస్తారు, అప్పుడు ఇంప్లిమెంట్ కావు. ఈ లోపల 1952 ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనేటటువంటి ఉద్యమం వస్తుంది, అప్పుడు అదే గొడవ. ఆ తర్వాత 1956లో మనం ఆంధ్ర రాష్ట్రంలోకి మనం మర్జ్ అవుతాం. అప్పుడు ఈ 15 ఏండ్ల నిబంధన కాస్త మరి మారుతూ వస్తుంటుంది, పెద్ద మనుషుల ఒప్పందం అని వస్తుంది. దాంట్లో ఈ 15 ఏండ్ల నిబంధనల కాస్త 12 ఏండ్లకు కుదించడం జరుగుతుంది. మనం ఆంధ్రప్రదేశ్లో కలిసినాక కుదిస్తారు. కానీ 56 నుంచి మళ్ళా గొడవనే, మళ్ళీ మనకు ఉద్యోగాలలో అన్యాయమే, యాస భాషలో అన్యాయమే. ఈ లోపల 1969 ఉద్యమం వస్తుంది. ఇక 69 ఉద్యమం రాగానే అనేకమైనటువంటి సూత్రాలు, పార్లమెంట్లో 8 సూత్రాలు, ఇంకో దగ్గర ఇంకో సూత్రాలు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో 6 సూత్రాలు ఇవ్వాలి. 6 గ్యారెంటీలు లాగా ఆనాడు 6 సూత్రాలు. 6 సూత్రాలు ఏం జరుగుతుంది, ఆ ఉన్న 12 ఏండ్లను తీసుకొని 4 ఏండ్లకు కుదించడం జరుగుతుంది. అంటే కంటిన్యూస్గా తెలంగాణ రాష్ట్రంలో డక్కన్ పీఠభూమిలో ఈ ఉద్యోగాల విషయమై 600 సంవత్సరాల నుంచి గొడవ జరుగుతూనే ఉంది.
6 సూత్రాలు తీసుకొచ్చినాక కూడా అన్యాయమే జరుగుతుంది. అప్పుడు కూడా ఉద్యోగాలలో మనకు స్థానికులకు అవకాశం రాదు. ఎన్టీ రామారావు గారు వస్తారు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఒక కమిటీ వేసి, జై భారత్ రెడ్డి కమిటీ వేసి, స్థానికేతరులకు దాదాపుగా 59,000 ఉద్యోగాలు పోయినాయి. ఈ అన్యాయాన్ని సవరించడానికి 610 జీవో తీసుకొస్తాడు ఆయన. ఆ 610 జీవోతో నన్న అన్యాయం సవరణ జరుగుతుందా అంటే అప్పుడు కూడా అన్యాయం సవరించబడదు. దాని తదనంతరం తెలంగాణ ఉద్యమానికి రూపకల్పన జరుగుతుంది. జనసభ లాంటి వాళ్ళు, మేధావులు అందరూ కూడా ఈ అడుక్కునుడు, ఈ ఉద్యోగాలు ఇవన్నీ కాదు, మన రాష్ట్రం మనకు వస్తేనే మన పిల్లలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి అందరం కూడా ఉద్యమ బాట పడతాం. ఉద్యమ బాట పట్టి 2014లో రాష్ట్రం సాధించుకున్నాం. 2014లో రాష్ట్రం సాధించుకుంటే ఇప్పటి వరకు ఈ 12 ఏళ్లలో కూడా మళ్ళీ తెలంగాణ వారికి అడుగడుగున అన్యాయమే జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రం వచ్చిన 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాటిలలో కొన్ని సంవత్సరాలు అంటే రాష్ట్రపతి ఉత్తర్వుల్లో 95% వచ్చేంత వరకు కూడా రిక్రూట్మెంట్ కొంచెం తేడాగానే జరిగింది. 95% అని చెప్పి వాస్తవానికి ఆనాడు ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గారు పట్టుబట్టి 95% అని తీసుకొని వచ్చిరు, సాధించిరు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆ వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్లోనే ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఉంది అని చెప్పి ఇవాళ ఈ తీర్పు వచ్చింది. ఇప్పుడు ఈ 95% మన వాళ్ళకు ఉండాలని మనం అడిగితే 5% వేరే వాళ్ళకి ఇవ్వమని కాదు కదా. 95% మన వాళ్ళు పోంగా ఇంకా కూడా చాలామంది రాసిన వాళ్ళు ఉంటారు. మన వాళ్ళు ఎవరైతే మిగిలిపోయిన వాళ్ళు ఉంటారో మెరిట్ కోటాలను ఇంకోటి తెలంగాణ వాళ్ళకే అవకాశం ఇవ్వచ్చు. కానీ ఆ 5%ని ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే ఏదో ఖచ్చితంగా నాన్ లోకల్ వాళ్ళతోనే ఫిల్ చేయాలి అన్నట్టుగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది అంటే గ్రూప్ 1ని అందరం కూడా వ్యతిరేకించినాం. రాష్ట్రం వచ్చిన 12 ఏళ్లలో ఒకటే ఒక గ్రూప్ 1 వేసారు, 563 మందిని వేసారు. అందులో ఏంది ఈ 5% ఏదైతే అడిషనల్ మెరిట్ కోటా ఉంటుందో అదేదో నాన్ లోకల్ కోటా అన్నట్టు వాస్తవానికి అందులో ఇద్దరికే రావాలి బయట వాళ్ళకు ఉద్యోగాలు, కానీ 9 మందికి ఇచ్చారు. ఆ 9 మందికి ఇవ్వడం కూడా ఇక్కడి ప్రాంతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రావాల్సిన ఉద్యోగాలన్నీ కూడా కంప్లీట్గా బయట రాష్ట్రం వాళ్ళని తీసుకొచ్చి బీసీడీ సర్టిఫికెట్ ఇచ్చి, ఓసీలలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్ ఇచ్చి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అంటే విత్ ప్రూఫ్ మాట్లాడుతున్నాను నేను, ఏది కూడా తప్పు మాట్లాడట్లేదు, ఏది కూడా మనము పేపర్లో లేనిది మాట్లాడతలేదు. ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం 563 గ్రూప్ 1లలో నిజానికి చూసుకున్నట్టయితే 200 మంది బీహార్ నుండి, గుజరాత్ నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి చదువుకున్న పిల్లలు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళన్నింటినీ కూడా ఎంక్వైరీ చేసుకోవాలి ఏం జరిగింది ఎగ్జాక్ట్గాని. అంటే ఇక్కడ ఒక చిన్న రాజ్యాంగపరమైనటువంటి రక్షణ ఉంటుంది ఏ రాష్ట్రంకైనా. ఇవాళ మన రాష్ట్రంలో ఎస్టీలు ఉన్నారు, అదే పక్క రాష్ట్రంలో ఉండే ఎస్టీ బిల్ అని ఒక జాతి ఉంటుంది. ఎస్టీ బిల్స్ వచ్చి ఇక్కడ ఉద్యోగం రాద్దామంటే వాళ్ళు ఇక్కడ ఓసీలు అవుతారు, ఎస్టీలు గారు. ఏది మన స్టేట్ పోస్టులకు. నేషనల్ పోస్ట్కి ఏమవుతుంది వాళ్ళకి ఎస్టీ వర్తిస్తుంది, కానీ స్టేట్ పోస్టులకు మాత్రం వాళ్ళు ఓసీలు అవుతారు. కానీ గ్రూప్ 1లో డైరెక్ట్గా చేసినటువంటి ఇబ్బంది ఏంటంటే అక్కడ ఆంధ్రాలోనూ రాయలసీమలోనూ ఉన్నటువంటి ఓసీ ఈడబ్ల్యూఎస్ని ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చిర్రు రిజర్వేషన్. అట్లా ఇవ్వడానికి ఉండదు. అక్కడ బీసీడీ ఉంటే ఇక్కడ ఓసీ కావాలి, కానీ వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ బీసీడీలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే ఓవరాల్గా పక్క రాష్ట్రం వాళ్ళు ఇద్దరికి ఇవ్వాల్సింది 7 మందికి ఇచ్చిండ్రు, 9 మందికి అదనంగా ఇచ్చిండ్రు. అంటే ఈ అన్యాయం జరుగుతుంది అని పదే చెప్తున్నా కూడా కోర్టులలో పెద్ద లాయర్లను పెట్టుకొని ప్రభుత్వం మొత్తం యువత మీద కూడా దౌర్జన్యం చేస్తూ ఉన్నది. పాపం గ్రూప్ 1 మిత్రులు కొట్లాడినరు, సుప్రీంకోర్టు దాకా పోయినరు, కానీ ప్రభుత్వం కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చే పెద్ద లాయర్ల ముందు వరుస పెట్టి కనీసం బెంచ్ మీదకి కూడా కేసులు రాకుండా చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఇలా 600 సంవత్సరాల చరిత్ర ఎందుకు చెప్పుకుంటున్నామంటే 600 ఏళ్ళ నుంచి కూడా దుఃఖం అనుభవిస్తూనే ఉన్నాం. దీనికి ఎక్కడో దగ్గర ఎండింగ్ ఉండాలి, దీనికి చరమగీతం రావాలి. ఎట్లా వస్తుంది మరి? అది ఏం జరుగుతుంది? 1వ తరగతి నుంచి 7వ తరగతి చదువుకున్న వాళ్ళు కనీసం 4 ఏళ్ళు ఇక్కడ ఉండరానే. అదే అమెరికా అనుకో 6 నెలలకోసారి పోయిరారా గ్రీన్ కార్డు కోసం, సిటిజన్షిప్ కోసం. అంటే ఇక్కడ ఓన్లీ ఇంజనీరింగ్ చేసినటువంటి పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. అది వాస్తవానికి అన్యాయం. ఇప్పుడు మన తెలంగాణ పిల్లలు కూడా ఆంధ్రాలో ఇంజనీరింగ్ చేసిర్రు అనుకోండి, చేస్తే అక్కడ ఉద్యోగం ఏంటి ఇస్తారా? ఇయ్యరు కదా, నాన్ లోకల్ అంటారు కదా. మరి అక్కడ పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకున్నప్పుడు, వేరే మహారాష్ట్ర పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకున్నప్పుడు, వేరే వాళ్ళు వచ్చి చదువుకున్నప్పుడు ఎందుకు ఇవ్వాలి ఇక్కడ? డెఫినెట్గా తప్పు. ఇంకొక ప్రాబ్లం కూడా ఉన్నది. సపోజ్ ఇప్పుడు మన పిల్లలు ఎక్కడన్నా మనం ఉద్యోగరీత్యా బయట ఉండి 1 to 7 బయట రాష్ట్రాల్లో చదివితే మన పిల్లలు కూడా ఇక్కడ నాన్ లోకల్ అనే పరిస్థితి వచ్చింది. అంటే తెలంగాణలో పుట్టినోడు కూడా బయట రాష్ట్రంలో 1 నుంచి 7వ తరగతి బయట చదివితే నాన్ లోకల్ ఉన్నప్పుడు, మరి వేరే రాష్ట్రంలో పుట్టినటువంటి వాళ్ళు 1 to 7 బయట చదివిన వాళ్ళు ఇక్కడ లోకల్ ఎట్లయితారని ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. ఎవరైతే జడ్జి గారు
ఈ ఆర్డర్ ఇచ్చిండ్రో వారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్పిరిట్ని అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలి, ఇక్కడ జరిగినటువంటి త్యాగాలను ప్రాణత్యాగాలను అర్థం చేసుకోవాలి, ఇక్కడ ప్రజలు పడ్డటువంటి దుఃఖాన్ని ఆవేదనని దాన్ని అర్థం చేసుకోవాలి. కేవలము ఈ 3 కలిపి మీరు ఒకటే దగ్గర చూడండి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో నంబర్ 7లో ఉంటాయి ఇవన్నీ కూడా. ఇందులో పిన్ టు పిన్ అన్ని చదివినాం మేము. దీంట్లో విడివిడిగా ఈ పాయింట్స్ అన్ని చూసినప్పుడు మన పిల్లలకు అన్యాయం జరగకుండా ఇవ్వచ్చు. అంటే ఏమాత్రం చదువులేని తెలంగాణ వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నప్పుడు 95% రిజర్వేషన్ వస్తుంది. కొన్ని చిన్న చిన్న క్వాలిఫికేషన్స్ ఉండే వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. కంప్లీట్గా హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. కానీ ఈ స్పిరిట్ని ఫాలో కాకుండా కేవలం బై లెటర్ మేము ఫాలో అవుతాము, మీరు 3 కలిపి చూడండి, ఎక్కడోళ్ళైనా సరే 4 ఏళ్ళు ఉంటే సరిపోతుంది అంటే కుదరదు. ఇక్కడ చరిత్ర అట్లా లేదు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది కాదు. ఇది మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి రక్షణ. దాన్ని తుంగలోకి దొక్కి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అన్యాయాన్ని తెలంగాణ ప్రజలకు వివరించడానికే ఇవాళ రక్షణ సేన నుండి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం మేము పెట్టడం జరిగింది. వాస్తవానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూస్తే ఎంత బాధ అనిపిస్తుందంటే నిజంగా మళ్ళా ముల్కీ రూలే రావాలి. 15 ఏళ్ళు ఇక్కడ ఉండి చదువుకున్నోడికే ఇక్కడ ఉద్యోగం రావాలి. ఎందుకంటే ఇక్కడ 4 ఏళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు 30 ఏళ్ళు ఇక్కడ కూర్చొని జీతం తీసుకొని మళ్ళా రిటైర్ అయ్యి చనిపోయేంత వరకు ఇక్కడే పెన్షన్ తీసుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి వనరులను మన వాళ్ళకు మలుపుతారు. ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా నిర్ణయించేటటువంటి అధికారం వాళ్ళకు వస్తుంది. అట్లాంటి అధికారం వచ్చిందంటే ఇక్కడ నేల తెలవాలి, ఇక్కడ సంస్కృతి తెలవాలి, ఇక్కడ ప్రజలు తెలవాలి, వనరులు తెలవాలి, మన బాధలు తెలవాలి. తెలిసినోడే మలపగలుగుతాడు తప్పితే ఎవరికి పడితే వాళ్ళకు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇచ్చి మనం ఇది చేస్తే కష్టం. ఇవాళ నేను తెలంగాణ రక్షణ సేన నుంచి రౌండ్ టేబుల్ వేదికగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా. ఏదైతే మీరు 563 మందికి ఉద్యోగాలు గ్రూప్ 1లో ఇచ్చిండ్రో అవన్నీ కూడా డెఫినెట్గా తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఎట్లా అయితే ఆనాడు ఎన్టీ రామారావు గారు ఒక కమిటీ వేసి తర్వాత 610 జీవో ఇచ్చి ఆ అన్యాయాన్ని సవరించిండ్రో ఈ అక్రమంగా ఉద్యోగాలకు వచ్చినటువంటి వీరందరి మీద కూడా మేము ఖచ్చితంగా రివ్యూ వేస్తాం. ఒక జ్యుడిషియల్ కమిటీ వేస్తాం. దాన్ని రివ్యూ చేసి మళ్ళీ మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎస్కేప్ అవ్వడానికి లేదు. అన్యాయం, ఇది చాలా దారుణమైన అన్యాయం. 1200 మంది పిల్లలు చచ్చిపోతే వచ్చిన ఉద్యోగాలు అవి. ఆ ఉద్యోగాలు కూడా పెద్ద ఉద్యోగాలు, చాలా పవర్ఫుల్ ఉద్యోగాలు, 30 ఏళ్ళు మన తెలంగాణ తలరాతను మార్చే ఉద్యోగాలు. కాబట్టి ఏనాటికైనా దీని మీద జ్యుడిషియల్ కమిటీ వేయాల్సిందే, రివ్యూ చేయాల్సిందే, దాని మీద ఆలోచన చేయాల్సిందే. ఇంకొక మాట మీ అందరికి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే మనం ఉద్యమ స్పిరిట్తోని రోడ్డు మీద కూర్చొని సాధించుకుంటేనే ఇవాళ అయ్యేటట్టు ఉంది తప్పితే మన మాట వినే ప్రభుత్వాలు కాదు. ముఖ్యమంత్రి గారిని చూసినాం మనం. మా నీళ్లు పోతున్నాయి ముర్రో అంటే ఆయన పోయి మంగళారతి బట్టి వాళ్ళు అక్కడ ప్రారంభోత్సవం చేస్తున్నాడు కర్ణాటకలో. పోయేదే మనకు, జరిగేదే నష్టం మనకంటే. వీరు పోయి అక్కడ పోయి చేస్తే ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం పర్మనెంట్గా ఒప్పుకున్నట్టు అవుతుంది, తుంగభద్రల హక్కులు పోగొట్టుకున్నట్టు అవుతుంది. అది కరెక్ట్ కాదు. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి యొక్క వైఖరి తెలంగాణ ప్రజలకు నష్టం చేసే విధంగానే ఉన్నది. కాబట్టి ముఖ్యంగా మా యువతీ యువకులకు, చదువుకున్న వాళ్లకు జరిగేటటువంటి నష్టం ఇవాళ ఎంత దుఃఖం అండి నిజంగా. పాపం పిల్లలు వచ్చి ఇక్కడ అశోక్ నగర్లో ఉంటే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు డబ్బులు పంపాలి. పేరెంట్స్ 5 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 7 ఏళ్ళు చదివేటోళ్ళు కూడా ఉన్నారు. చదువుతుంటే స్విగ్గీలు జొమాటోలు నడుపుకుంటున్నారు చాలామంది పిల్లలు, ర్యాపిడోలు నడుపుకుంటున్నారు చాలామంది పిల్లలు. ఎందుకంటే తల్లిదండ్రుల మీద భారం పడొద్దని పార్ట్ టైం నడుపుకుంటున్నారు. అంత దుఃఖపడి రాసినటువంటి ఎగ్జామ్లో అప్పనంగా వేరే వాళ్ళు వచ్చి కొట్టుకుపోతామంటే చూస్తూ ఊరుకోము. అనేక అవకతవకలు జరిగిన ఈ గ్రూప్ 1లో ఇప్పటికైనా మర్యాదగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఆ గ్రూప్ 1 మీరు ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు. మీరు ఏమన్నా చేయండి, వాళ్ళు ఉద్యోగంలో చేరనిండి, జీతాలు తీసుకోండి. ఈ 563 మాత్రం ఖచ్చితంగా ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ. దాన్ని మాత్రం ఒక కమిటీ వేసి మేము రివ్యూ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. బట్ వచ్చినటువంటి వక్తలందరికీ కూడా మనం అవకాశం ఇవ్వాలి. ఈ ఉద్యమకారుల పక్షాన తెలంగాణ రక్షణ సేన నిలబడి ఉంటుంది. ఇవాళ నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నాం. రేపటి నాడు ఓవరాల్గా తెలంగాణ ఉద్యమకారులకు కూడా అన్యాయం జరిగింది. వాళ్ళకి ఏవైతే భూములు ఇస్తామని చెప్పారో ప్రభుత్వం ఇస్తలేదు. కాబట్టి జూలై 2వ తారీఖు నాడు ఒక మహా సంగ్రామం హైదరాబాద్లో జరగబోతా ఉన్నది. ఉప్పల్ బగాయత్ మరో 1 మిలియన్ మార్చిని తలపించబోతా ఉన్నది. అందరం కూడా ఉద్యమకారులం అక్కడికి వెళ్తాం, భూ పోరాటం చేస్తాం. మా హక్కు అయినటువంటి ఆ భూమిని కూడా తప్పకుండా ఆక్రమించుకుంటాం. ఓ పక్క ఉద్యమకారులకు ఇచ్చిన మాటలను మీరు విస్మరిస్తున్నారు, ఇంకో పక్క నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటలు విస్మరిస్తున్నారు, ఇంకో పక్క ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను విస్మరిస్తున్నారు. కాబట్టి స్పేర్ చేసేది లేదు. మరో తెలంగాణ ఉద్యమం ఖచ్చితంగా మొదలవ్వాల్సిందే.
ఇక్కడ అనేక మంది వచ్చిరు. మా తమ్ముడు జుక్కల నుండి వచ్చిండు. ఆనాడు కానిస్టేబుల్ ఉద్యోగం మానేసి కొట్లాడి ఆనాడు తెలంగాణ ఉద్యమానికి సహకరించిండు. ఇవాళ ఆయన త్యాగం వృధా అయినట్టే కదా. చనిపోయినటువంటి 1200 మంది బిడ్డల ఆత్మ ఎంత ఘోషిస్తుంటది ఇవాళ ఈ యొక్క ప్రూఫ్తోని. కాచం సత్యనారాయణ గారు లాంటి ఉద్యమకారులు మేమందరం కూడా అనేకమైనటువంటి త్యాగాలు చేసి పోరాటం చేసినాం. మరి వారి యొక్క త్యాగానికి గుర్తింపేదనే ప్రశ్న ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డ మదిలో మెదులుతా ఉంది. కాబట్టి ప్రభుత్వం ముందుకు రావాలి. ఈ యొక్క ఆర్డర్ ఏదైతే వచ్చిందో దీనికి మీరు మంచి గట్టి లాయర్ని పెట్టాలి. సుప్రీంకోర్టులో ఇమీడియట్గా రివ్యూ పిటిషన్ వేయాలి. మీరు వేయకపోతే మేము ఒక 15-20 డేస్ చూసి మేమే తెలంగాణ రక్షణ సేనగా మేము ఇంప్లీడ్ అవుతాం. మీ నిరుద్యోగులందరినీ కలుపుకొని మేమే సుప్రీంకోర్టుకు పోతాం. ఇది మాత్రం ఆపుతాం. ఎందుకంటే ఇది కనుక ఓపెన్ అయితే ఫ్లడ్ గేట్స్ తీసినట్టే అవుతుంది. ఎక్కడ ఏ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళైనా మన దగ్గర వచ్చి ప్రభుత్వ కొలువులు చేయడానికి మనమే ఓపెన్ చేసినట్టు అవుతుంది. కాబట్టి దీన్ని ఒప్పుకోం. ఇంకొక మాట కూడా నేను చెప్పాలి. ప్రభుత్వ కొలువులలో మన పరిస్థితి ఇట్లా ఉన్నది. మరి ప్రైవేట్ కన్నా ఏమైనా కొలువులు వస్తాయా? ప్రైవేట్ కన్నా ఏమైనా ఎంఓయూలు అవుతాయా అంటే ముఖ్యమంత్రి గారు అక్కడికి పోవడం ఇక్కడికి పోవడం ఎంఓయూలు సైన్ చేయడం తప్పితే ఎక్కడ భూమి పూజ చేసింది లేదు, ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేసింది లేదు, ఒక ఉద్యోగం వచ్చింది లేదు. ఇంకా దారుణం ఏంటంటే నిన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఘోరం, ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ పోయి కోర్టులో కేసు వేసింది. మరి ఎట్లా వస్తారు ఇన్వెస్టర్స్? ఎట్లా ఉంటుంది గవర్నమెంట్ మీద విశ్వాసం? ఎట్లా ఉంటుంది చెప్పండి? ఒక వ్యాపారం పెట్టాలనుకునే వాళ్ళు అరే ఈయన బ్యాంకుకి ఇచ్చిన మాటనే దిక్కులేదు, బ్యాంకుకి ఇస్తా అన్న భూమినే అమ్ముకున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పి మొత్తం వ్యాపారవేత్తలు రానటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ప్రైవేట్లో ఉద్యోగాలు అట్లా, ప్రభుత్వ ఉద్యోగాలకు ఇట్లా. ఎట్టి పరిస్థితుల్లో ఈ అన్యాయాన్ని సహించేది లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తెలంగాణ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలన్నీ కూడా తెలంగాణ రక్షణ సేన దగ్గరుండి ఎదిరించి నిలబడుతుందని చెప్పి ఒక విశ్వాసాన్ని నిరుద్యోగ మిత్రులందరికీ కూడా మేము కల్పిస్తూ ఉన్నాం. మీ పక్షాన మేము ఉంటాం. జాబ్ క్యాలెండర్ కోసమైనా, నోటిఫికేషన్స్ కోసమైనా, ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కోసమైనా కూడా నిలబడి కలబడి పోరాటం చేస్తామని తెలియజేస్తూ, ప్రత్యేకించి కానిస్టేబుల్స్కి సంబంధించి నోటిఫికేషన్ మీద యుద్ధం చేస్తున్నటువంటి మిత్రులు వచ్చారు. మీకు ఇదివరకే మేము మద్దతు ప్రకటించి ఉన్నాము, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాము. కానిస్టేబుల్స్కి ఎగ్జామ్స్కి దాదాపు 20 లక్షల మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాబట్టి కనీసం 20,000 నోటిఫికేషన్లు ఇవ్వడం అన్నది న్యాయం. ఇస్తామని ఇదివరకు పదే మీరు చెప్పున్నారు కాబట్టి అది ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే జీవో 46 ఏదైతే ఉందో దానివల్ల ఇబ్బంది అవుతుంది. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ మీరు వేసినప్పుడే ముందే మార్చాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గత సంవత్సర కాలంగా. కానీ ప్రభుత్వం జీవో 46ని మార్చకుండా ఇప్పుడు నోటిఫికేషన్ వేసింది. దానివల్ల ఏజ్ రిలాక్సేషన్లో అన్ని ఇష్యూస్లో కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి జీవో 46 మార్చి ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఇదివరకు ఉండిందో దానికి రివర్ట్ అవ్వాలి, పెంచి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం డిఎస్సి రాస్తున్నటువంటి అభ్యర్థులు, ముఖ్యంగా ఆదివాసీలు, మా మైనారిటీ బిడ్డలు ఇక్కడ ఉన్నారు. సపరేట్ ఉర్దూ డిఎస్సి వేస్తామని చెప్పి పదే చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. సపరేట్ ఆదివాసీ డిఎస్సి వేస్తామని చెప్పింది. కానీ 3 సంవత్సరాలు దగ్గర పడుతున్నా కూడా ఇంతవరకు కనీసం ఎంక్వైరీ కానీ దాని మీద ఏమాత్రం కూడా ఒక ఆలోచన కూడా ప్రభుత్వం చేయకపోవడం అన్నది దారుణం. అది చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రక్షణ సేన తరఫున ప్రతి ఆదివాసీ బిడ్డ కోసం, గిరిజన బిడ్డ కోసం గలమెత్తి తెలంగాణ జాగృతి సంస్థగా ఉన్నప్పటి నుంచే ఆదివాసీ వింగ్ సపరేట్గా, ఎస్టీ వింగ్ సపరేట్గా పెట్టి ఎవరి సమస్యలు వారి కూడా ఇండిపెండెంట్గా మేము కొట్లాడుతూ ఉన్నటువంటి వాళ్ళం. అది జీవో 3 కావచ్చు, ఏదైతే సింగరేణిలో భూములు కోల్పోయినటువంటి ఆదివాసీ గిరిజన బిడ్డలు కావచ్చు, వారికి కొట్లాడి యాజ్ ఎ రైట్ హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ సింగరేణిలో ఇప్పించినటువంటి వ్యక్తిగా నేను మీకు భరోసా ఇస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఆదివాసీలకైనా గిరిజనులకైనా వారికి ఉండేటటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ని వాటిని కాపాడుకుంటూ గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే. ఎవరమైనా మీ పక్షాన మేము బలంగా నిలబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు స్థానికత అంశం మీద మీకు ఒక మాట చెప్పాలి. ఇవాళ కోర్టు ఏదైతే స్థానికత అంశం మీద 4 సంవత్సరాలు ఉంటే చాలని చెప్పి తీర్పు ఇచ్చిందో, ఇదే కోర్టు ఒక 3-4 సంవత్సరాల కింద ఒక పాప ఆంధ్రప్రదేశ్లో పెరిగినటువంటి అమ్మాయి ఇక్కడ నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఇక్కడ మెడికల్ ఎంట్రన్స్ కోసం వచ్చినప్పుడు ఆ అమ్మాయికి డినై చేయడం జరిగింది. ఆనాడు ఆ అమ్మాయి కోర్టుకు వెళ్ళడం జరిగింది ఈ లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ మీద. ఇవాళ ఏదైతే తీర్పు ఇచ్చినారో దానికి సంపూర్ణంగా విరుద్ధంగా 3-4 ఏళ్ల కింద తీర్పిచ్చారు. మరి కోర్ట్స్కి కూడా ఏదైనా సిస్టమ్ ఉండాలి. ఒకే అంశం పైన 3 ఏళ్లకోసారి 4 ఏళ్లకోసారి రకరకాల తీర్పులు ఇవ్వడం కాకుండా ఆనాడు ఎట్లా ఇచ్చామో దాన్ని పరిగణలోకి తీసుకోవాలి.
అంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి వకీలు ఎవరైతే గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ ప్లీడర్ ఎవరు పోయినారో నాకు తెలియదు, ఎవరైతే ఉన్నారో మరి కనీసం ఆయనకు పోయిన 3 ఏళ్ల కిందనే ఇటువంటి తీర్పు వచ్చిందని ఆయన వాదన వినిపించినా కూడా ఇలా కంప్లీట్గా తెలంగాణ బిడ్డలకు ఒక రక్షణ ఉండేది. కానీ అది కరువైందంటే ప్రభుత్వం ఖచ్చితంగా శ్రద్ధ పెట్టలేదు దీని మీద. అందుకని ఇప్పుడు అనివార్యంగా సుప్రీంకోర్టుకు పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం ఖచ్చితంగా సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళాలి. మీరు వెళ్ళకపోతే 15-20 రోజులు వేచి చూసి ఉద్యమ సంఘాలుగా ఉద్యమ పార్టీలుగా మేము కూడా సుప్రీంకోర్టుకు వెళ్తాము. మా యువతుల యొక్క అంశాలను వారి యొక్క అవకాశాలను రక్షించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్ ద సేమ్ టైం నేను మన అధికారులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, చాలా మంది లోకల్ సర్టిఫికేషన్స్ ఇచ్చేటప్పుడు చాలా అల్కగా ఇస్తున్నారు. ఇదివరకు ఒక శ్రద్ధ పెట్టేవాళ్ళు. ఎస్టీస్ ఎవరన్నా బయట నుండి వచ్చి సర్టిఫికేషన్ కావాలంటే వెరిఫికేషన్ ప్రాసెస్ స్ట్రిక్ట్గా ఉండేది. బీసీలలో కూడా ఎవరన్నా వచ్చి అడిగినప్పుడు స్ట్రిక్ట్గా ఉండేది. ఎస్సీలలో కూడా ఉపకులాలకు సంబంధించి కూడా స్ట్రిక్ట్గా ఉండేది. కానీ ఈ మధ్య ఎట్లా అయిపోయిందంటే లోకల్ అనేటటువంటి సర్టిఫికేషను మామూలుగా ఇచ్చేస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అంటేనే కాంగ్రెస్ అని ఎట్లయితే అంటామో ఆ స్థాయిలో ఇస్తూ ఉన్నారు. నేను అధికారులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఒక్క సర్టిఫికేట్ తప్పిస్తే ఒక్క బిడ్డ కాదు, ఆ ఒక్క డిస్టర్బెన్స్తోని 500 మంది పిల్లలు కూడా ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక్క మార్కుతోని పోయేటటువంటి ఉద్యోగాలు ఇవి. హైలీ టాలెంటెడ్ పీపుల్ రాసే ఉద్యోగాలు ఇవి. కాబట్టి లోకల్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు అధికారులందరికీ కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా, ఒక గన్ లైసెన్స్ ఇవ్వడానికి ఎంత ఆలోచిస్తారో ఒక్క అభ్యర్థికి లోకల్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా మీరు అంతే బలంగా ఆలోచించాలి, అంతే డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసుకోవాలి, అంతే తీవ్రతను ఉంటుందనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక బాబు మాట్లాడుతూ చెప్పింది ఇందాక, ఎక్కడ పోయినరు మేధావులంతా అని. నేను అంటా ఉన్నా, అంతా ఇక్కడే ఉన్నారు, యువ మేధావులంతా ఇక్కడే ఉన్నారు, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ ఇక్కడే ఉంది. మేమందరం అయిపోతా ఉంది మెల్లగా, కానీ మీరంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మీరున్నారు, మీ ఆధ్వర్యంలో మీ ఇంటలెక్చువల్తోనే ఈ స్టేట్ని ముందుకు తీసుకొని వెళ్దాం. బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ స్థానికత అంశం సీరియస్నెస్ అర్థం కాక కొందరు, అర్థమై కూడా ఏమి చేయలేంలే అని నైరాశ్యంలో కొందరు, అర్థమై కూడా ప్రభుత్వంలో పదవులు పోతాయనే బాధలో కొందరు మీ యువతుల పక్షాన ఇవాళ నిలబడతలేరు. వారు బాధపడేటట్టుగా మనందరం ఉద్యమం చేద్దాం, మనందరం ముందడుగేద్దాం. ఖచ్చితంగా మన హక్కుల్ని మనం కాపాడుకుందామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇంకొక మాట మాట్లాడుకున్నాం మనం. ఆల్రెడీ 371D ఆర్టికల్ ఉంది, మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది. ఇవి ఉండంగా కూడా ఎట్లా దొంగదారులు వేసుకొని వేరే స్థానికేతర ఉద్యోగాలలోకి వస్తున్నారంటే కేవలం అది జీవో 29 వల్లనే. జీవో 55 మంచిగుండే, దాన్ని రద్దు చేసి జీవో 29 తీసుకొచ్చినప్పటి నుంచే ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయినట్టు అయిపోయినాయి. ఎస్సీ ఎస్టీ బీసీలకు, మహిళలకు, మైనారిటీలకు అన్యాయం జరుగుతుంది. దాంతోపాటు స్థానికేతరులు మన రాష్ట్రంలో రావడానికి బార్ల తెరిచినట్టు అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా జీవో 29 రద్దు చేయాలి. అది ఇప్పుడు కాదు, 2.5 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాం. అయినా ప్రభుత్వం అర్థం చేసుకుంటలేదు, విన్నా కూడా విననట్టు ఉంటుంది. సో మనం చేసేటటువంటి ఈ స్థానికత ఉద్యమంలో జీవో 29 రద్దు చేసి మళ్ళీ జీవో 55 తేవాలనేటటువంటి విషయాన్ని కూడా ముందుకు తీసుకొని వెళ్దామని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ ప్రతిపాదిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి రోస్టర్ విధానం పైన కూడా మరి అనేకమైనటువంటి అంశాలు మనం మాట్లాడుకోవడం జరిగింది, తీర్మానాలు జరిగింది. మరి ఆ రోస్టర్ విధానంలో అనేక మంది ఉపకులాలకు, ముఖ్యంగా ఈ మధ్య ఎస్సీ వర్గీకరణ జరిగింది. కానీ వర్గీకరణ జరిగిన తర్వాత చాలా మంది బాధపడుతున్నారు. కొన్ని చోట్ల కంప్లైంట్స్ వస్తున్నాయి ఉపకులాల నుంచి. వీటి మీద ఇంకా మేధావులందరం కూడా మనం కూర్చొని ఆలోచన చేయాలి. వర్గీకరణ చాలా పాత డిమాండ్, మంచి డిమాండ్ జరిగినప్పుడు మరి రోస్టర్ పద్ధతిని ఆలోచించి చక్కగా పెట్టి అందరికీ లాభం చేయకుండా ప్రభుత్వం పైన పనిచేసినట్టు అనిపించింది. అనేక ఉపకులాలు వచ్చి కూడా కంప్లైంట్స్ చేస్తూ ఉన్నాయి. దాని మీద దృష్టి పెట్టవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము కూడా కొంతమంది మేధావులతో ఒక కమిటీ వేసుకుంటాం. ఆ ఉపకులాలందరూ కూడా చెప్తున్నటువంటి కంప్లైంట్స్ అన్ని కూడా ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోస్టర్ విధానాలన్నింటినీ కూడా సరి చేసుకోవాలి మరొకసారి ప్రభుత్వం అని డిమాండ్ చేస్తూ మీ అందరి ఆమోదంతో కొన్ని తీర్మానాలు పెడతా ఉన్నాను. ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా స్థానికత సవాళ్ళు అనేటటువంటి రౌండ్ టేబుల్ నుంచి మరి ఈ స్థానికతపై హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు, సుప్రీంకోర్టులో మంచి అడ్వకేట్లతో ప్రభుత్వమే సవాల్ చేయాలనేది మొట్టమొదటి డిమాండ్గా మొట్టమొదటి తీర్మానంగా పెడతా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ స్థానిక యువతకు
రాష్ట్రపతి ఆర్డర్ 2018ని సరిగ్గా అమలుపరిచి మిగతా అన్ని ఉద్యోగాలలో కూడా నియామకాలు త్వరితగతిన చేపట్టాలని కూడా రెండవ డిమాండ్గా పెడతా ఉన్నాం. మూడవది, తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ ప్రజలది. మరి ఇక్కడ వనరులైనా సంపదైనా విద్యా ఉద్యోగాల్లో కూడా తెలంగాణ ఫస్ట్ అనే భావన ఉండాలి. దేశానికి ప్రపంచానికి తెలిసేలాగా మరి ఈ భావనను ప్రకటించుకుంటూ జీవో 29ని వెంటనే రద్దు చేసి జీవో 55ని తీసుకురావాలని మూడవ డిమాండ్గా పెడతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి అన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదేవిధంగా ఇతర నియామకాల పైన కూడా న్యాయ విచారణ చేయాలని కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముల్కీ నిబంధనలు ఏవైతే 1919లో వచ్చినాయో మరలా ఈ 4 ఏళ్ళు కాకుండా 15 ఏళ్ళు మినిమం ఇక్కడ ఉన్న వాళ్ళే ఇక్కడ ఉద్యోగానికి అర్హత ఉంటుందనేటటువంటి విషయంలో కూడా మేధావులం అందరం కూడా మళ్ళొకసారి పునరాలోచించుకొని ఆ డిమాండ్ని ముందుకు తీసుకురావాలని కూడా మేము ఈ రౌండ్ టేబుల్ తరఫున ప్రతిపాదిస్తూ ఉన్నాం. మరిక అన్ని అందరి మేధావులతోని, అందరి విద్యార్థి నాయకులతోని, అందరూ నిరుద్యోగులకు సంబంధించినటువంటి మిత్రులతోని, మా మహిళా లోకంతోని అందరితోని కూడా సంప్రదింపులు జరిపి మరి దీనికి ఫర్దర్ కార్యాచరణ ఎట్లా అన్నది కూడా టేకప్ చేస్తాం. స్థానికత అనే అంశం మన ప్రాణమిచ్చైనా పరిరక్షించుకోవాల్సినటువంటి అంశం కాబట్టి దానికోసం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ముందుంటుందన్న విశ్వాసాన్ని మాత్రం తెలంగాణ ప్రజలకు కల్పిస్తూ ప్రభుత్వం వెంటనే మేల్కోవాలి. సుప్రీంకోర్టులో ఇమీడియట్గా రివిజన్ పిటిషన్ వేయాలి, మంచి లాయర్ని పెట్టాలని డిమాండ్ చేస్తూ ఇంత ఓపికగా వచ్చి మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు సమయం ఇచ్చినటువంటి అందరికీ కూడా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.